ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. విశ్వాసమునందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయుండుడి, బలవంతులయుండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈ యొక్క అద్భుతమైన వాక్యములో మమ్మల్ని నడిపించి సత్యము ప్రతివారు నా ప్రభా మరి గ్రహించడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాము పరమ తండ్రి, ఆమెన్. ప్రియులు గమనించాలి, విశ్వాసం అనేది నిలకడగా ఉండాలి. ఈరోజున విశ్వాసంలో నిలకడ లేదు చాలామందికి. ఈరోజు ఉన్న విశ్వాసం రేపు ఉండటం లేదు, ఈరోజు ఉన్నటువంటి భక్తి రేపు ఉండటం లేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నిలకడగా ఉండాలి, పౌరుషం గలవారై ఉండాలి, బలవంతులై ఉండాలి, మీరేం చేసినా ప్రేమతో చేయాలంట. ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. బ్రూక్లిన్ నగరానికి చెందినటువంటి మరి మన్హట్టన్ అనే ద్వీపానికి అనుసంధానం చేసేటువంటి బ్రూక్లిన్ బ్రిడ్జి 1863లో కట్టబడింది. ఆ బ్రిడ్జ్ పేరే బ్రూక్లిన్ బ్రిడ్జ్ అన్నమాట. జాన్ రోడ్లింగ్ అనేటువంటి ఇంజనీరు ఈ యొక్క బ్రిడ్జి యొక్క నమూనాను రూపకల్పన చేశాడు. అప్పుడున్నటువంటి చాలామంది ఇంజనీర్లు ఈ యొక్క నమూనాను చూసి ఆ విధంగా బ్రిడ్జిని నిర్మించడం చాలా అపాయకరము కాబట్టి ఆ విషయము మర్చిపోండి అన్నారు. కానీ జాన్ దానిని సాధ్యం చేయాలని చెప్పి సంకల్పించాడు. ఆ విధంగా బ్రిడ్జిని నిర్మించడం అది ప్రమాదకరం అన్నా సరే ఎలాగైనా సరే అలా నిర్మించాలని చెప్పి ఈ జాన్ రోడ్లింగ్ గారు దాన్ని చాలా ప్రయత్నం చేశాడు, సాధ్యం చేయాలనుకున్నాడు. తన కుమారుడైనటువంటి వాషింగ్టన్తో కలిసి ఆ బ్రిడ్జిని నిర్మించడానికి ప్రారంభించాడు. వారిద్దరూ ఒక ప్లాన్ గీసి కొంతమంది పనులను పెట్టుకొని వారికి ఉద్యోగాలు ఇచ్చి ఆ బ్రిడ్జిని నిర్మించడం ప్రారంభించారు. గమనించాల ప్రియులారా, కొంతమంది పనులు ఉన్నారు, మరి వీరు కూడా అందులో పనిచేస్తూ ఉన్నారు. అంతా కలిసి ఆ బ్రిడ్జిని నిర్మించడం ప్రారంభించారు. బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్నప్పుడు చిన్న ప్రమాదం సంభవించి జాన్ రోడ్లింగ్ గారు మరణించారు. వాషింగ్టన్ కూడా బాగా గాయపడి ఆసుపత్రిలో చేర్చబడ్డాడు. అతని తలపై పెద్ద ఇనుప దూలం పడ్డది కాబట్టి అతని మెదడుకు దెబ్బ తగిలింది. అతనికి మాట్లాడలేడు, నడవలేడు అని చెప్పి డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. వీరిద్దరికీ మాత్రమే బ్రిడ్జి కట్టేటువంటి విధానము, దాని ప్లాను తెలుసు కాబట్టి ఇక ఎన్నటికీ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాదని అందరూ అనుకున్నారు. వాషింగ్టన్ మాట్లాడలేడు, నడవలేడు, కానీ అతని ఆశ మాత్రం చనిపోలేదు. ఎలాగైనా సరే ఆ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి దృఢ నిశ్చయముతో ఉన్నాడు. అతడు ఆసుపత్రిలోనే ఉండి తన భార్యతో మోర్స్ కోడ్లో మాట్లాడటం ప్రారంభించాడు. మోర్స్ కోడ్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే, ఇది సైనికులు ఉపయోగిస్తారు, డూ డడ్ డడ్ అన్నట్లుగా ఉంటుందన్నమాట. అది మనకు అర్థం కాదు, అది సైనికులకు మాత్రం అర్థం. అటువంటి ఆ మోర్స్ కోడ్ తోటి తన భార్యతో ప్రారంభించాడు మాట్లాడటం. అతడు ఒక వేలిని కదిల్చి భార్య చేతి వేలిపై మరి మోర్స్ కోడ్ పద్ధతిలో నొక్కుచూ సంభాషించడం నేర్చుకున్నాడు. అక్కడ బ్రిడ్జ్ కట్టుచున్నటువంటి ఇంజనీర్కు ఏ విధంగా కట్టాలో తాను ఆసుపత్రిలో ఉంటూనే భార్య ద్వారా ఇంజనీర్తో సంభాషించేవాడు. 13 సంవత్సరాలు ఏ విధంగా బ్రిడ్జ్ కట్టాలో వాషింగ్టన్ తన భార్యకి చెప్పాడు. ఆమె ఇంజనీర్లకు చెప్పసాగింది. చివరికి బ్రూక్లిన్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిపోయింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులు గమనించాలి, మనం ఏ విషయాన్నైనా సరే పట్టుదలతో ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా దాన్ని స్వతంత్రించుకుంటాం. అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి వాక్యాన్ని పట్టుకున్న వారు దేన్నైనా సాధించగలుగుతారు. ఇక్కడ 1 కొరింథీ 16:13 ప్రకారం విశ్వాసమునది నిలకడగా ఉండాలి, పౌరుషం గలవారై ఉండాలి, బలవంతులై ఉండాలి, మీరు చేసే కార్యములన్నీ ప్రేమతో చేయండి. హల్లెలూయా. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా ఆగకుండా సాగిపోండి. విశ్వాసంలో మరి వీరులుగా జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. దయచేసి ఎప్పటికీ మీరు ఆగిపోకుండా సాగిపోవాలి. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాను యేసు వైపు చూస్తూ ఓపికతో పరిగెడదాం.
ఏ సమస్య వచ్చినా ఎదిరించేటువంటి వారుగా, ఎటువంటి బంధకాలు, ఎటువంటి ఆర్థిక సమస్యలు, అనారోగ్యం, పేదరికం, ఒంటరితనం, కృంగుదల, మానసిక ఒత్తిళ్ళు వచ్చినా నీ ప్రయాణం ఆపకూడదు. నీ విశ్వాసాన్ని బలహీనపరచకూడదు. నీ జీవితంలో ఏ ప్రతికూల పరిస్థితులు ప్రభుకి నీకు దూరం చేయకూడదు. ప్రభుకి నీకు మరి ఆ యొక్క గ్యాప్ రాకుండా చూసుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మీకు మరి పట్టుదలిచ్చి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.